నేను కల్పన జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్ళలో సిరల వాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్ళలో సిరల వాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్న సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబాడుతున్నారా? సిరల వాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఏవిస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. వెల్కమ్ టు స్టూడియో సార్. హలో అండి సార్, ముందుగా చెప్పండి, మొన్నటి వరకు కోవిడ్, ఇప్పుడేమో ఒమిక్రాన్, వీటితో సంబంధం లేకుండా ఏవిస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు మీరు? రైట్. సో బేసిక్గా కోవిడ్లో ఒక భాగమే ఒమిక్రాన్. కోవిడ్లో డెల్టా వేవ్ అయింది, ముందు ఆల్ఫా వేవ్ అయింది, తర్వాత డెల్టా అయింది, తర్వాత ఒమిక్రాన్ వేవ్ ఇప్పుడు నడుస్తుంది. అంటే ఎప్పుడు కూడాను మా లాంగ్ టర్మ్ ఫోకస్ ఏంటంటే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ సర్జరీస్ చేయాలి. ఈ వాస్కులర్ సంస్థ అనేది భారతదేశం మొత్తం స్థాపించాలి. ఈ వాస్కులర్ సమస్యలకి బయట హాస్పిటల్స్ ఈజీగా టెంప్ట్ అయ్యి ఇస్తున్న రాంగ్ ట్రీట్మెంట్స్ లేదంటే ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ ట్రీట్మెంట్ల నుంచి దూరంగా ఉండాలి. దీనికి చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. దీనికి సరైన ఎక్స్పర్టైజ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఓన్ లైఫ్లో 15,000 మించి కేసెస్ చేశాను. సో ఆల్మోస్ట్ నేను కళ్ళు మూసుకొని చేసినా కూడా ప్రొసీడ్ చేయడం నాకు సులభ సాధ్యంగా అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మేము సింగిల్ మైండెడ్ ఫోకస్గా 12 సెంటర్స్ స్థాపించాం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, పాండిచేరి, బెంగళూరు, మైసూర్, దావణగిరి అండ్ కోల్కతా. సో ఈ సెంటర్స్ అన్ని స్థాపించి ఇందులో ఒకే ఒక ఫోకస్తోని వాస్కులర్ ప్రొసీజర్స్ మాత్రమే చేస్తున్నాం. ఒమిక్రాన్ రానివ్వండి, డెల్టా రానివ్వండి, ఏ విధంగా రానివ్వండి, మాకు మా హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్గా మార్చుకొని ఏదో షార్ట్ టర్మ్ 1 నెల 2 నెలలకి ఎక్కువ ధనార్జన చేయాలని మాకు ఎటువంటి ఆశయం కూడా లేదు. మేము 100% ఫోకస్ టువర్డ్స్ వాస్కులర్ ప్రొసీజర్స్. ఈ వాస్కులర్ ప్రొసీజర్స్ హయ్యెస్ట్ ఇండియాలో మేము ఆల్రెడీ చేస్తున్నాం. సో మా మీద దగ్గర 10 రాష్ట్రాల నుంచి, దగ్గర 8 నుంచి 9 దేశాల నుంచి కూడా పేషెంట్స్ వస్తారు. వీళ్ళందరూ వచ్చిన టైంకి మేము కోవిడ్ హాస్పిటల్గా మార్చేసి ఏదో ఆ పీపీ కిట్ల మీద ఎక్కువ డబ్బులు లేదంటే అవన్నీ చేసుకోవడం అనేది మాకు కరెక్ట్ అనిపించలేదు. మా ఫోకస్ ఇది కాబట్టి మేము ఇదే చేస్తాం. ఇకపోతే రెండోది ఏంటంటే మరి మా దగ్గర వేరే వాళ్ళకి వ్యాధి సోకించకుండా ఎలాగున్నామంటే, నెంబర్ 1, ఈ కరోనా రాక ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నాను, పేషెంట్ అవసరం లేకుండా 1 నిమిషం కూడా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇది డే కేర్ సర్జరీ. పేషెంట్ చేసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చు. సో మా పేషెంట్స్ అందరూ 1-2 గంటలు ఇంటికి వెళ్ళిపోతారు. పొద్దున్న వస్తారు, సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతారు. నడంలో సూది ఇవ్వటము లేదంటే రాత్రి పడుకోబెట్టడము, ఐసీయూలు ఉంచడం ఇవన్నీ అవసరమే లేదు. ఎందుకంటే మా మిషన్స్ అంత మోడర్న్ మిషన్స్ కాబట్టి. సో ఒక హాస్పిటల్ అనవసరంగా ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి వేరే జబ్బులు అంటుకునే సోకిచ్చే అవకాశం లేదు. ఇది ఫారిన్ కంట్రీస్లో హైడ్రోజెనిక్ ఇన్ఫెక్షన్స్ మీద చాలా వర్క్ జరుగుతోంది. ఇదేదో నేను కనిపెట్టిన కాన్సెప్ట్ కాదు. రెండోది ఏంటంటే మా స్టాఫ్ని టెస్ట్ చేయటము, మా పేషెంట్స్ అందరికీ కొంచెం మైల్డ్ 99 ఫీవర్ ఉన్నప్పుడు కూడా, మెయిన్ కరోనా వేవ్ ఉన్నప్పుడు 19 ఫీవర్ ఉన్నా కూడా ఎవరిని మేము రానిలేదు లోపలికి. ఎందుకంటే మా ఫీల్డ్ అది కాదు కాబట్టి మేము చేయం. ఇవన్నీ కూడా మేము ఫాలో అయ్యి చేసింది కాబట్టి ఈరోజు ఈ వారికోస్ వెయిన్స్ అంటే మేము పర్యాయపదంగా మారాం. మా దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్ జరుగుతాయి. అలాగే సార్, వారికోస్ వెయిన్స్ అలాగే వెరికోసిల్, డివిటివిటీ గురించి ఒకసారి వివరించండి. సో ఎలా అయితే కాళ్ళల్లో నరాలు ఉబ్బి ఈ వెయిన్స్లో రక్తం సరిగ్గా ప్రవహించకుండా పైకి వెళ్ళిపోతే దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటామో, అదే మాదిరి కాళ్ళలో వరబీజం దగ్గర నుంచి కూడా రక్తం సరిగ్గా ప్రవహించకుండా పైకి వెళ్ళిపోతే దాన్ని అట్లా స్టక్ అయిపోయి అలా ఉండిపోతే దాన్ని వారికోస్ సీల్ అంటాం. వారికోస్ సీల్ అంటే ఏంటంటే వరబీజం నుంచి రక్తం పైకి ప్రవహించకుండా కాళ్ళలో అలా ఒక దగ్గర ఉండిపోతుంది. అలా ఉండిపోతే ఏమవుతుందంటే అక్కడ టెంపరేచర్ పెరిగి ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. వారికోసీల్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే మగవాళ్ళ వల్ల పిల్లలు కలగపోవడానికి అత్యధికమైన కారణం ఈ వారికోసీల్. సో దీని మీద అప్రమత్తంగా ఉండాలి. దీన్ని కూడా మనం ఎలా అయితే కాళ్ళకి లేజర్ చేస్తామో అదే పద్ధతిలో మెడ నుంచి కానీ లేకపోతే గ్రాయిన్ నుంచి కానీ చిన్న నీడిల్ పెట్టి ఈ వారికోసీల్ని కూడా పరిపూర్ణంగా తగ్గించవచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. ఇది ఒక అరగంట ఆపరేషన్ చేసుకుని 2-3 గంటలకు వెళ్ళిపోవచ్చు. ఇలా చేసుకుంటే ఈ మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా దూరంగా ఉండొచ్చు. అలానే ఇప్పుడు దాకా మనం కాళ్ళలో బయటికి చర్మం కింద కనిపించే సిరల గురించి మాట్లాడుతున్నాం. అలానే కొన్ని లోపల ఈ మసిల్స్ లోపల చొచ్చుకొని కొన్ని డీప్ వెయిన్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ ఛానల్స్. వాటిలో కానీ ఏమన్నా క్లాట్ ఏర్పడినా, వాటిలో ఏదైనా రక్త ప్రవాహం లోపమైతే ఎర్లీ ఫేజ్లో ఫస్ట్ 6 వీక్స్లో మనం కనుక్కుంటే ఆ క్లాట్ని తీసేయటం, లేదా 6 వీక్స్ దాటితే లోపల స్టెంట్ వేయటం. దీన్ని డీప్ వీనస్ లైసిస్ అని కానీ లేకపోతే డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్ అని కానీ అంటారు. ఇది డీబీటీ అనే వ్యాధికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట.
ఇవన్నిటి వల్ల ఏంటంటే రక్త ప్రసారణ చాలా సరిగ్గా జరుగుతుంది. అలా సరిగ్గా జరిగితే ఏంటంటే మీకు వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాళ్ళు పుండ్లు, కాళ్ళు నల్ల కావడం, వేరే సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి, ఇప్పుడు బాడీకి మీకు వెరికోస్ వెయిన్స్ వచ్చాయా, లేదంటే మీకు డీవీటీ వచ్చిందా, ఒక మనిషికి 2 కూడా ఉండొచ్చు, లేదంటే మీకు వెరికోస్ వెయిన్స్తో పాటు వెరికోస్ సీల్ కూడా ఉండొచ్చు. సో ఇలాగా రక్తనాళ సమస్యలు అన్నిటికీ ఒకే ప్రాబ్లం రావాలని రూల్ లేదు. ఒక మనిషికి 2-3 కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు రక్తనాళాల సంబంధమైన ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేయగలిగే హాస్పిటల్కి వెళ్తేనే మీ ట్రీట్మెంట్ సబబుగా జరుగుతుంది. అలాగే సార్, వారికోస్ వెయిన్స్ వంశపార్యపరంగా వస్తుందంటారా? దీనికి ఏమైనా పక్షవాతం వచ్చే అవకాశం ఉందంటారా? రైట్. సో వారికోస్ వెయిన్స్ వంశపారంపర్యత చాలా ఎక్కువ అండి. వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా కొన్ని ఫ్యామిలీస్ రన్ అవుతుంటాయి. అండ్ 95% మందికి వారికోస్ వెయిన్స్ ఫ్యామిలీస్లో ఉంటుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీస్లో రన్ అవుతుందంటే ఇది ఒక జెనెటిక్ ఇదనమాట, జెనెటికలీ ఇన్హెరిటెడ్ ప్రాబ్లం. కాబట్టి చాలామంది ఈ వారికోస్ వెయిన్స్ మా నాన్నగారికి ఉందంటే నాకు రాకుండా నేను ఏం చేయాలి అనే చిట్కాలు అడుగుతుంటారు. ఈ చిట్కాల వల్ల మీకు ఏంటి వారికోస్ వెయిన్స్ కూడా తగ్గదండి. ఎందుకంటే ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి రావాలంటే కంపల్సరీగా వస్తుంది. కాకపోతే ఓవరాల్గా బరువు తక్కువగా ఉండి, వెయిట్ తక్కువ ఉండి, నార్మల్గా తరచూ యాక్టివిటీ చేసుకుంటూ ఫ్రీక్వెంట్గా వాక్ చేస్తూ బరువు పెరగకుండా ఉంటే వాళ్ళకి దీని వచ్చిన తీవ్రత కొంచెం తక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు మనం. అలాగే సార్, వారికోస్ వెయిన్స్ ఎక్కువ ఏజ్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉందంటారు? సో వారికోస్ వెయిన్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్లో మనం చూస్తామండి. వారికోస్ వెయిన్స్ అనేది ఏంటంటే స్మాలెస్ట్, నేను చేసిన యంగెస్ట్ పేషెంట్ 14 years, నేను చేసిన ఓల్డెస్ట్ పేషెంట్ 96 years. సో ఆల్ ఏజ్ గ్రూప్స్లో వారికోస్ వెయిన్స్ వస్తాయి. ఈ ఏజ్ గ్రూప్ అంటూ ఉండదు. కానీ ఒక దగ్గర ఎక్కువగా మనం క్లస్టరింగ్ చూస్తాము అంటే 30 to 60 years లేడీస్లో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత అత్యధికంగా మనం చూస్తాం అనమాట. సో 60% మంది ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు, అంటే 30 to 60 years ఏజ్ గ్రూప్ 1 or 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత విమెన్లో అత్యధికంగా చూస్తాం. వాళ్ళ నొప్పి కూడా అధికంగా ఉంటుంది. వేరేస్ మగవాళ్ళు ఏంటంటే ఎర్లీగా పుండ్లు ఫామ్ అయిపోయి చర్మం పలచపట్టడం, పుండ్లు ఫామ్ అవ్వడం చూస్తాం. సో ఈ డిఫరెన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ మోర్ కామన్ ఫీమేల్స్లో అండ్ 30 to 60 years ఏజ్ గ్రూప్. అలాగే సార్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు తేడా ఏంటి సార్? రైట్, అలా తెలుసుకోవచ్చు కూడా. రైట్. సో ఈ కాళ్ళలో వచ్చే నొప్పులు మనం ఏంటంటే రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగా లేకపోతే ఉండొచ్చు, లేదంటే కీళ్ళు అరిగిపోతే రావచ్చు, లేదంటే షుగర్ కంట్రోల్ లేకపోతే రావచ్చు, లేదంటే న్యూరోపతి వల్ల రావచ్చు, పోషకాహారంలో లోపాల వల్ల రావచ్చు. ఇలాగ చాలా కారణాలు ఉంటాయి. కాకపోతే మీకు కరెక్ట్గా ఏ కారణంగా వచ్చింది, ఈ పేషెంట్కి కరెక్ట్గా ఏ కారణంగా వచ్చిందని మనం కనుక్కోవడం చాలా అవసరం. ఈ కాళ్ళ నొప్పులు అనేది వాస్కులర్ నొప్పులు అయితే కండరాల్లోన, పిక్కల్లోనే నొప్పి ఉంటుంది, నడిస్తే నొప్పి అనిపిస్తుంది, నిలబడితే నొప్పి అనిపిస్తుంది, కాళ్ళు నల్లబడుతుంది, ఈ కాళ్ళు వాపులు వస్తాయి, కాళ్ళు హెవీగా అనిపిస్తుంది, నడిస్తే ఒక 4-5 అడుగులు కూర్చొని లేచిన తర్వాత 4 అడుగులు ఇస్తే బాగా పట్టుకొని లాగినట్టు అనిపిస్తుంది, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలుగా మనం గమనించాలి. సో ఇది ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ కీళ్ళ నొప్పి. కీళ్ళ నొప్పి అంటే ఆ కీళ్ళు మీదే నొప్పి వస్తుంది, ఆ జాయింట్ మీదే నొప్పి వస్తుంది. సో అది చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎలా అయితే ఛాతీ భాగంలో మనం నొప్పి వస్తే దీన్ని చెస్ట్ పెయిన్ ఉంటే ఏం చేస్తాం, హార్ట్ అటాక్ ఉండొచ్చేమో అని చెప్పి ఒక ఈసీజీ తీసుకొని మనం క్లారిఫై చేసుకుంటాం. అదేవిధంగా లెగ్స్లో పెయిన్ వస్తే కూడా దానికి వాస్కులర్ చెకప్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా చేయించుకోవాలి. ఇది ఏదో నేను అతిశయోక్తిగా లేకపోతే ఎక్స్ట్రాగా ఏం చెప్పట్లేదు. యాక్చువల్గా మీరు చూసారంటే వెస్ట్రన్ కల్చర్స్లో, అమెరికాలో, యూకేలో అన్ని దగ్గర కూడా బీ వేర్ ఆఫ్ లెగ్ అటాక్ అని పెద్ద పెద్ద పోస్టర్లు, వాల్ పోస్టర్లు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఏంటంటే లెగ్లో సడన్గా వచ్చిన పెయిన్, లెగ్లో బాగా వచ్చే పెయిన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అది వాస్కులర్ కారణంగా వస్తే, అది విషమించిపోతే కాళ్ళలో పుళ్ళు పట్టడం, లేకపోతే కాళ్ళు బాగా డ్యామేజ్ అవడం, కాళ్ళు యాంపిటేషన్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో లెగ్ అటాక్ మీద అప్రమత్తంగా ఉండాలి. ఎలా అయితే మనం చెస్ట్ దగ్గర పెయిన్ వస్తే హార్ట్ అటాక్ ఎక్స్క్లూడ్ చేసుకుంటామో, బ్రెయిన్లో ఏమైనా ఇష్యూ వస్తే బ్రెయిన్ అటాక్ అని ఎక్స్క్లూడ్ చేస్తాము, అదేవిధంగా లెగ్ అటాక్ని అనే కాన్సెప్ట్ మీద అప్రమత్తంగా ఉంటే మంచిది. ఓకే డాక్టర్ గారు, ఫస్ట్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, రాంబాబు, కృష్ణా జిల్లా నుంచి. రాంబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. కాళ్ళనండి, కుడికాళ్ళు డీవీటీ వచ్చిందండి డాక్టర్ గారు సార్. అలాగే 1.5 year అవుతుందండి. ఎసిట్రామ్ టాబ్లెట్లు ఇచ్చారు, దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ కనపట్లేదు సార్. సో మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. బేసిక్గా డీవీటీ అంటే మనం కాళ్ళ కింద, చర్మం కింద కనిపించేవి సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. అలా కాకుండా కండరాల్లో చొచ్చుకొని పెద్ద రక్త మార్గాలు ఉంటాయి, వాటినేమో డీప్ వెయిన్స్ అంటాం. సో ఈ డీప్ వెయిన్స్లో క్లాట్ వస్తే దాన్ని డీవీటీ అంటాం. సో మీకు డీవీటీ అనేది వచ్చింది. డీవీటీ చాలా కామన్ ప్రాబ్లం, చాలామందికి వస్తుంది. డీవీటీ వచ్చినప్పుడు 2 మార్గాలు ఉన్నాయి అది తీయడానికి. ఒకటి మందుల ద్వారా, మీకు ఇచ్చినట్టుగా మందుల ద్వారా డీవీటీకి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో 40%, 30 to 40% మంది
దే గోయింగ్ టు వాట్స్ కాల్డ్ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్. అంటే మందులు కరెక్ట్గా యథావిధిగా వేసుకోవాల్సిన పద్ధతిగా వేసుకున్నా కూడా ఆ కాళ్ళలో ఆ క్లాట్ ముద్దలు పూర్తిగా కరగపోవటం వల్ల కాలు వాచడం, కాలు నల్లగా ఉండటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, కాలు టైర్డ్గా అనిపించడం, కాలు వాచిపోవడం జరుగుతుంది. అందుకని డీవీటీ వస్తే ఎప్పుడు కూడా ఫస్ట్ 6 వీక్స్ లోపల మనం ఏం చేయాలంటే ఆ క్లాట్ని వెళ్ళి తీసేయాలి మాన్యువల్గా. దాన్ని క్లాట్ లైసిస్ అంటారు. అది చేసుకుంటే రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండేది కాదు. కానీ మీకు ఇప్పుడు 6 వారాలు గడువు అయిపోయింది. అది ఎప్పుడో గత ఏడాది వచ్చిందని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ మిమ్మల్ని ఒకసారి చూడాలండి. చూసి వీనోగ్రామ్ అని పరీక్ష చేస్తాం. వీనోగ్రామ్ పరీక్ష చేస్తే ఏమైనా బ్లాక్స్ ఏమైనా మిగిలి ఉంటే తెలుస్తాయి. ఆ బ్లాక్స్ తెలుసుకుంటే దాన్ని లోపలికి వెళ్ళి స్టెంట్ వేస్తే మొత్తం మీకు స్వెల్లింగ్ వాప్ అంతా బాగా తగ్గిపోతుంది. సో ఏది ఏమైనా కూడా ఈ డీవీటీ ఉన్న పేషెంట్స్ జీవితాంతం ఏమో పనికొచ్చినవి పనికిరనివి మందులు తినుకుంటూ అలాగేదో కృష్ణారామ అనుకుంటూ ఉండే రోజులు అయిపోయాయి. ఈ రోజుల్లో డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు, ఎర్లీగా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇలాగ రకరకాలుగా ప్రాబ్లము ఇన్వేజివ్గా మనం దాన్ని సాల్వ్ చేసేసేయచ్చు. ఈ మందులు మీరు ఏవైతే వేసుకుంటున్నారో దానివల్ల ఒక పాయింట్ బియాండ్ ప్రయోజనం ఉండదు. 2-3 months ఫస్ట్ వేసుకోవడానికి పనికొస్తాయి, కానీ తర్వాత ఈ క్లాట్ని ఫర్దర్గా లైస్ చేయదు. ఆ ఉన్న ముద్దులు అలాగే ఉండిపోతాయి. అది అలా పెరుగుతూ ఉంటుంది, కాళ్ళలో వాపింగ్గా పెరుగుతుంది. సో డీవీటీ ఉన్న వాళ్ళు కొంచెం అర్జెంటుగా డాక్టర్ని కలవడం అవసరం. ఓకే సార్, అలాగే నడకతో వీటిని అరికట్టవచ్చా? ఒకవేళ నడక ఎంతసేపు నడిస్తే వీటిని అరికట్టవచ్చు అనేసి అని అంటారు వ్యారికోస్ వింగ్స్తో బాధపడుతున్నవారు. రైట్. సో ఒక విధంగా ఏంటంటే అందరూ నడవడం చాలా అవసరం. ఆబ్వియస్లీ ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కడ నడవకుండా అలా వదిలి కూర్చొని పడుకొని నిద్ర లేచి కూర్చొని పని చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఒక రోజుకి 10 సిగరెట్లు తాగినంత హామ్ జరుగుతుంది వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. సో అది మనకు సైన్స్ చెప్తుంది. బట్ ఈ నడవడం వల్ల ఈ ఉన్న వ్యారికోస్ వెయిన్స్ తగ్గవు. ఇలాగే ఏ వ్యాధి కూడా మీకు తగ్గదు. సో మనము సైన్స్లో కొన్ని వెల్నెస్ కోసం చెప్తాం. నడుచుకుంటే బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి, నడుచుకుంటే కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి, నడుచుకుంటే హార్ట్ మొబిలిటీ పెరుగుతుంది. కొన్ని ఇల్నెసెస్ ఉంటాయి, అంటే షుగరు, బీపీ, వ్యారికోస్ వెయిన్స్, ఏవో రకరకాలు. మనం ఈ వెల్నెస్కి ఇల్నెస్కి కలిపేస్తుంటారు అనమాట. పసుపు తింటే మంచిది, పసుపు తింటే కొంచెం మంచిదే, కానీ పసుపు తినడం వల్ల ఉన్న జబ్బు తగ్గదు. అలానే సో ఇది కూడా వాకింగ్ మంచిది, హెల్త్కి చాలా మంచిది వాకింగ్. కానీ వాకింగ్ చేసినంత మాత్రం జబ్బులు ఏవి తగ్గవు. ఆ పాయింట్ గమనించాలి. వాకింగ్ చేయడం వల్ల హెల్తీగా ఉంటారు. దట్ ఈస్ ఫర్ వెల్నెస్. మీకు వ్యారికోస్ వెయిన్స్, కాళ్ళలో వెయిన్స్ ఉప్పటం, కాళ్ళు నల్లపడటం, పుళ్ళు పట్టడం, ఇది ఒక ఇల్నెస్, ఇది ఒక వ్యాధి. దీనికి మందులు, డాక్టర్లు, సర్జరీలు ఉంటాయి. వెల్నెస్ అనేది ఏంటంటే ఓవరాల్ హెల్త్ కోసం చెప్పేవి. దానికి చాలా తేడా ఉంటుంది. యోగా చాలా మంచిది, కానీ యోగా చేయడం వల్ల బీపీ తగ్గుద్ది అనుకోవడం పొరపాటు. బీపీకి మందు వేసుకోవాలి. సో అది ఇల్నెస్, ఇది వెల్నెస్. బీపీ ఇస్ అన్ ఇల్నెస్, యోగా ఇస్ వెల్నెస్. సో రెండూ కలపకూడదు. ఇది చాలా మిస్టేక్ చేస్తుంటారు పేపర్లలో, మీడియాలో, లేదంటే మన అవగాహనలో కూడాను ఈ వెల్నెస్ ఇల్నెస్ కలిపేసి అంతా కలిపి ఒక కలగపులగం చేస్తారు. అది పొరపాటు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి నరసింహ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, నమస్కారం. చెప్పండి సార్, నాకు ఇక్కడ పిక్చర్లో కొంచెం ఇట్లా బుగ్గలు లాగా వస్తుంది సార్. అలాగే. అది ఇంకొకటి ఏంటంటే పాదం కూడా కొంచెం బ్లాక్ గా వస్తుంది. ఏళ్ళు ఫింగర్స్ గోర్స్ ఉంటాయి కదా సార్, అవి కూడా కొంచెం బ్లాక్ అవుతున్నాయి సార్. సో పాదాలు బ్లాక్ అవుతున్నాయంటే ఇది కొంచెం కాదండి, ఎక్స్ట్రీమ్లీ సివియర్ వ్యారికోస్ వెయిన్స్. మగవాళ్ళలో నేను చెప్పినట్టుగా నొప్పి తెలియదు, కానీ అలా ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ కొంచెం ముద్దులు కావు, యాక్చువల్గా నలుపు వచ్చిందంటే కనీసం 5 to 8 years ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తేనే నలుపు వస్తుంది. అది పుస్తకాల్లో చెప్పబడింది. సో మిమ్మల్ని ఒకసారి చూడాలండి. చూసినప్పుడు ఏం చేస్తామంటే నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. ఇక్కడ ప్రథమంగా వ్యారికోస్ వెయిన్స్లో చూసి డాక్టర్ కన్సల్టేషన్ చూసి డయాగ్నోస్ చేసేది ఏం లేదు. కంపల్సరీగా ప్రతి వ్యారికోస్ వెయిన్స్కి పేషెంట్కి డాక్టర్ స్కాన్ చేయాల్సిందే. కాబట్టి మేమేం చేసామంటే మా ఏవిస్ వ్యవస్థలో మాది ఇక్కడే కాదు, మాకున్న 12 సెంటర్లు ఎక్కడైనా కూడా ఈ కలర్ డాప్లర్ పరీక్ష అనేది ఫ్రీగా చేస్తాం. సో మా దగ్గర దానికి రుసుము ఛార్జ్ చేయము. సో మీరు కింద కాల్ చేసి రండి, మీకు స్కాన్ చేసి ఈ వెయిన్స్ ఉన్నాయా లేదని చెప్పి, ఒకవేళ ఉంటే ఈ బ్లాక్నెస్ తగ్గడానికి ఏ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా తగ్గుతాయి. ఎందుకంటే ఇది వదిలేస్తే కంపల్సరీగా పుండు అవుతుంది. కాళ్ళలో పుళ్ళు రావడానికి 85% కారణం వ్యారికోస్ వెయిన్స్. అందరూ కాళ్ళ పుళ్ళు రావడానికి కారణం షుగరు, బీపీ అవన్నీ అనుకుంటారు. యాక్చువల్గా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఫుట్ అల్సర్స్, లెగ్ అల్సర్స్ ఈజ్ యాక్చువల్లీ వాస్కులర్ ప్రాబ్లమ్స్. అంటే రక్త సరఫరా వ్యవస్థలో ఉండే లోపాల వల్లే అత్యధికంగా కూడా కాళ్ళలో పుళ్ళు పడతాయి. సో ఇది వదిలేస్తే పుండుగా మారుతుంది. కాబట్టి మీరు తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఈ కింద నెంబర్ కాల్ చేసి చూసి చెప్తారు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి రాజు. రాజు గారు నమస్కారం అండి. నమస్కారం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మా కూతురుకు కాళ్ళకు సేమ్ ఇప్పుడు టీవీలో చూపెట్టినట్టే ఇవైతున్నాయి. అలాగే.
అయితే నొప్పులు బాగా లేస్తున్నాయి. అలాగే నొప్పులు బాగా లేస్తున్నాయి సార్. అలాగే సో ఈ వ్యారికోస్ వెయిన్స్ అండి. నొప్పి ఉంటే ఆబ్వియస్లీ ఏదైనా ఎవరైనా వ్యారికోస్ వెయిన్స్ గ్రస్తులు ఇలా కనిపించినప్పుడు దానిలో పైగా నొప్పి అని కంప్లైంట్ చేశారంటే దాన్ని సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ అంటాం. అంటే కాళ్ళలో ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల కష్టం కలుగుతుంది అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి దీన్ని వేరేగా సాల్వ్ చేయాలి. దీనికి కంపల్సరీగా ట్రీట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వాలి. వారిని తీసుకొని రండి. మా హైదరాబాద్లో మా హాస్పిటల్లో నేను ఇందాక చెప్పినట్టుగా అవసరం ఉంటే స్కానింగ్ పరీక్ష ఏదైతే చేస్తామో అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగా చేస్తాం. సో మనకు ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు ఎట్లా ట్రీట్ చేయాలో మీకు చెప్పి ట్రీట్ చేసి పంపిస్తాం. అలాగే డాక్టర్ గారు ఏ వయసులో ఈ వ్యాధులకు సంబంధించి హెల్త్ చెకప్ చేసుకుంటే మంచిది అని అంటారు? రైట్. సో హెల్త్ చెకప్స్ అగైన్ 2 టైప్స్ అండి. జనరల్ హెల్త్ చెకప్స్ అనేది ఎవరన్నా ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 40 తర్వాత అందరూ కూడాను అట్లీస్ట్ ఎవ్రీ 3 years చేసుకోవాలి హెల్త్ చెకప్. దాని ముందు కూడాను అందరూ కూడా బీపీ అనేది ఎవ్రీ 3 months చెక్ చేసుకోవాలి. అండ్ విమెన్లో 40 దాటినాక వేరే బ్రెస్ట్ ఎగ్జామినేషను, మ్యామోగ్రాము అవన్నీ కూడా చేయడం అవసరం. మగవాళ్ళు అంటే 50 తర్వాత మనం ఏంటి ప్రాస్టేట్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా జనరల్ హెల్త్ చెకప్ అనేది ఒకటి. కాకపోతే ఇక్కడ మనం వాస్కులర్ సంబంధమైన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే కనీసము అందరికీ కళ్ళ డాక్టర్ కాళ్ళకి స్కాన్ చేయమని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. కానీ కాళ్ళలో సిమ్టమ్స్ ఉండి, కాళ్ళలో చీదరగా ఉండి, కాళ్ళలో డిస్కంఫర్ట్ ఉండి, కాళ్ళు ఎటువంటి కష్టం ఉన్నా, లేకపోతే బయటికి ఇలా వెయిన్స్ ఉబ్బి కనిపించినా, చిన్న దెబ్బలు తగిలితే మానకపోయినా, కాళ్ళు ఇందాక ఒక పేషెంట్ చెప్పినట్టుగా నల్లబడుతున్నా, కాళ్ళు వాస్తున్నా, కాళ్ళులో రక్తం సడన్గా బర్స్ట్ అయ్యి ఇట్లా మడుగులు కారినా, లేకపోతే ఏదైనా నోన్ కేస్ ఆఫ్ డీవీటీ ఉన్నా, ఇలాంటి వాళ్ళు మాత్రం అర్జెంటుగా వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. అలాంటి అవసరం ఉన్న వాళ్ళందరికీ స్కాన్ చేయాలి. అండ్ ఆ స్కాన్ నిల్చునే పొజిషన్లో చేస్తేనే కరెక్ట్గా వస్తుంది, పడుకునే పొజిషన్ చేస్తే కరెక్ట్గా రాదు. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటే కనీసం సిమ్టమాటిక్ పీపుల్కి సరైన ట్రీట్మెంట్ సరైన సమయానికి అందుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే చాలామంది పేషెంట్స్కి ఇదేంటంటే కాలు నొప్పి కామన్గా ఉంటుంది లేని కొంతమంది, లేదంటే షుగర్ వల్ల వస్తుంది వాళ్ళు డయాగ్నోసిస్ షుగర్ చెకప్ చేసుకోవటం. కొన్నిసార్లు వీళ్ళంతా ప్రాబ్లం పట్టుకొని వాళ్ళు లోకల్ డాక్టర్స్కి వెళ్తే వాళ్ళకి ఇలా నిల్చొని స్కాన్ చేయాలనే నాలెడ్జ్ లేకపోవటం వల్ల, ఇలాగ చాలా దగ్గర గ్యాప్స్ వల్ల మిస్ అయిపోవటం వల్ల ప్రాబ్లం అనేది నెగ్లెక్ట్ అవుతుంది. ఎందుకు నెగ్లెక్ట్ అవుతుందని కాన్ఫిడెంట్ చెప్పగలనంటే ఈరోజు వరల్డ్ స్టాటిస్టిక్స్ ఇండియా ఒక్కటే కాదు, 16 to 18% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. అందులో అట్లీస్ట్ 10% ఆర్ సిమ్టమాటిక్. అంటే ఒక్క భారతదేశంలోనే 16% ఆఫ్ 800 million ఆర్ హ్యావింగ్ వారికోస్ వెయిన్స్. సో మరి అన్ని హాస్పిటల్స్ ఏవి, అన్ని వాస్కులర్ డాక్టర్స్ ఏరి, అంతమంది స్పెషలిస్టులు ఏరి, మొత్తం హైదరాబాద్ అంతా కలిపితే కూడా 10 మంది ఉంటారేమో. సో ఆల్రెడీ నాకు ఆ సప్లై సిచ్యువేషన్ చూసే తెలుస్తోంది చాలామంది ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసి రాలేకపోతున్నారని. సో దాని మీద కాస్త అవేర్నెస్ పెంచాలి. ఆ అవేర్నెస్లో ఒక భాగంగానే ఈ శనివారం ఆదివారం మేము ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నాం. ఈ శనివారం మేము మండపేటలోన, ఆదివారంలో యానంలోన వచ్చిన ప్రతి పేషెంట్కి ఫ్రీగా చెకప్ చేయడం చూడటం జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం నిల్చొని కూడా వర్క్ చేస్తారు. సో అలా వర్క్ చేసిన వాళ్ళకు వ్యారికోస్ వింగ్స్తో ప్రాబ్లం ఉన్నవారు, సో వాళ్ళకు ఏది సజెస్ట్ చేస్తారు మీరు? సో ఆబ్వియస్లీ నిల్చుని ఉండే వాళ్ళలో వారికోస్ వెయిన్స్ కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంది, దానిలో సందేహమే లేదు. బట్ ఆబ్వియస్లీ దానికి రివర్స్ మాత్రం ట్రూ కాదు. అంటే మరి నిల్చుంటే వచ్చిందంటే కూర్చొని అలాగ ఉంటే తగ్గిపోతుందేమో అనుకునేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి వస్తే అది పెరుగుతూ ఉంటుంది ఒకటి. రెండోది మన లైఫ్లో ఎంతమందికి సడన్గా జాబ్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మా యూస్లో 12 ఆపరేషన్లు జరిగాయి. సో నేను కూర్చొని ఆపరేషన్ చేయలేను కదా. ఇప్పుడు నాకు వారికోస్ వెయిన్స్ వస్తే మీరు కూర్చొని కాలు ఎత్తి పెట్టుకోండి తగ్గిపోతుంది అంటుంటారు కొంతమంది. అలా తగ్గదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తగ్గడం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మన పని చేసుకోవాలి కదా, మనం రోజు వెళ్ళి ఉద్యోగం మన ఏదో మన జీవనోపాధి ఉండాలి కదా. సో ఆ రివర్స్ ట్రూ కాదనమాట. సో ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది సాల్వ్ అయిపోతే వాళ్ళు నిల్చొని చేసుకోవచ్చు, అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సో నిల్చుని ఉంటే వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇది మోస్ట్ కామన్లీ జెనెటిక్ కాజ్, జెనెటిక్ రీజన్స్ వల్లే వస్తుంది. వచ్చిందేమో తీవ్రత కాస్త పెరుగుతుంది. అలాగే నీ కూర్చున్న కాలు ఎత్తి పెట్టుకున్న ఉన్న వారికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వదు, అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, విఠల్. నమస్కారం అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. మేడం వరకు సార్ కాళ్ళ బాడీ ఎగ్గులే సార్ కనరాలు నొప్పి అయితే ఏం లేదు సార్. నొప్పి అయితే ఏం లేదు సార్. అలాగే. సో కాళ్ళలో వెయిన్స్ ఉబ్బి ఉన్నాయి. సో దానికి ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ఒకసారి కాళ్ళు కలర్ చూడాలి, కలర్ మారుతుందా, వాపులు ఉన్నాయా నొక్కి చూడాలి అని చెక్ చేయాలి. దాంతోపాటు నేను చెప్పినట్టుగా నేను ఈ స్కానింగ్ అనేది అందరికీ చేసేస్తాం. సో మాకు క్లియర్గా day 1 నాడే తెలిసిపోతుంది ఈ పేషెంట్ వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా అనేది.
సో మీరు కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, కాల్ చేసి రండి, మిమ్మల్ని చెక్ చేసి చెప్తాం. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి సునీత గారు. సునీత గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే నా సమస్య ఏంటంటే ఇప్పుడు కాళ్ళల్లో సిరల్లో వాపు అంటున్నారు. సైజ్ లో ఉన్నాయండి. మీరు చూపిస్తున్న బొమ్మలో సన్నటి వెయిన్స్ సైజ్ లో ఉందండి. అది కూడా సిరల వాపు అంటారా? 100 పాళ్ళు అమ్మా, 100 పాళ్ళు. ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనం యాక్చువల్గా ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ డీప్ వెయిన్స్ కలుసుకునేది మన మొలం దగ్గర, మన గ్రాయిన్ దగ్గర. అక్కడి నుంచి రక్తం కిందకు వచ్చినప్పుడు ఆడవాళ్ళలో ఎక్కువగా థైస్లోనే ఉంటుంది, మగవాళ్ళలో పిక్క దగ్గర లేకపోతే కింద ఎక్కువ చూస్తాం. సో లేడీస్లో చాలా కామన్గా వారికోస్ వెయిన్స్ థైస్లో ఉంటుంది. దాంతోపాటు నొప్పి, డిస్కంఫర్ట్, వాపు ఉంటే డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ చేయాలి, చేస్తేనే అవి తగ్గుతాయి. అది వదిలేస్తే పెరుగుతూ ఉంటాయి. సో ఎస్, థైస్లో వారికోస్ వెయిన్స్ రావడం చాలా కామన్. ఇన్ఫాక్ట్ విమెన్లో, లేడీస్లో 70%, 80% థైస్లోనే ఎక్కువగా మనం చూస్తాం. అలాగే డాక్టర్ గారు, బీపీ షుగర్ ఉన్నవారు వారికోస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? సో బీపీ షుగర్కి వారికోస్ వెయిన్స్కి పెద్దగా కనెక్షన్ లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది నాకు షుగర్ ఉంది డాక్టర్ గారు, నేను ఈ వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేయించుకోవచ్చు అని చెప్తారు. ఇప్పుడు మేము చేసే కృత్రిమ పద్ధతి ఏదైతే లేజర్ అయితే ఉందో అది ఒక చిన్న నీడిల్ ద్వారా చేస్తాం, లోపల వెయిన్స్ కరిగిస్తాం. ఇంకా మోర్ మోడర్న్ పద్ధతి ఏంటంటే, అలానే చిన్న సూది పెట్టి లోపల ఒక బంక లాంటి దెక్కించి ఆ వెయిన్స్ని సీల్ చేస్తాం, దాన్ని వెనా సీల్ అంటారు. రెంట్లో ఒకటి చేసుకుంటే వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, పనులు చేసుకోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కుట్లేస్తే మానవనో, లేకపోతే ఎనసీసీ ఇవ్వడానికి వీలు పడదనో, మత్తిస్తే తేరుకోరనో, షుగర్ కంట్రోల్ పోతుందనో ఇట్లాంటి భయం ఏమి ఉండదు. అలానే బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా కూడా చేసేసేయచ్చు. మోర్ ఇంపార్టెంట్ అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో పుళ్ళు పడితే ఒక పట్టాన హీల్ అవ్వు, అది గమనించుకొని వారికోస్ వెయిన్స్ కొంచెం అడ్వాన్స్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా చేయించుకుంటే బెటర్. షుగర్ ఉన్న వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు డిలే చేస్తారు చాలామంది, షుగర్ ఉందిలే మాందేమోలే అని. మన దగ్గర చేసే కొత్త లేజర్ ఆపరేషన్స్ కానీ, గ్లూలో కానీ అసలు మీకు ఎటువంటి కట్ చేయడం కానీ, మత్తు ఇవ్వడం కానీ, నడుములో సూది ఇవ్వడం కానీ బేబీ ఉండవు. కాబట్టి వెంటనే తగ్గిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు వెంకట్ విజయవాడ నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం చెప్పండి. హలో సార్. చెప్పండి గారు. సార్ నాదే కాలు కొద్దిగా నరాలు వాసి రక్తం బయటకు వస్తుంది సార్, కొద్దిగా పుండులాగపడి. సో అది చాలా డేంజరస్ అండి. దాన్ని C6 డిసీజ్ లేదా లాస్ట్ స్టేజ్ వారికోస్ వెయిన్స్ అంటారు. సో అది కొంచెంగా రక్తం అట్లా వచ్చి కొన్నిసార్లు ఇలా బర్స్ట్ అయ్యి కొన్ని ధారాళంగా కూడా రక్తం కారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఈ రక్తం పైకి వెళ్ళే మార్గంలో కొన్ని కవాటాలు చెడిపోయి బ్లడ్ మళ్ళీ కిందకు వచ్చి ఉండిపోతుంది. సో ఇట్స్ అండర్ హై ప్రెషర్. హై ప్రెషర్ ఉన్నప్పుడు చిన్న దెబ్బ తగిలితే ఇలా కారటం అనేది కూడా ఫ్రీక్వెంట్గా చూస్తాం. పైపెచ్చు నేను చెప్పినట్టుగా 85% లెగ్ వూండ్స్ ఆర్ వాస్కులర్ ఇన్ నేచర్. సో కాళ్ళలో పుళ్ళు పట్టడానికి కూడా మోస్ట్ కామన్ కాజ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో ఇది పుండు పడిందంటే ఒక పట్టాన్ని మానదు, చాలా టైం తీసుకుంటుంది. సో నాన్ హీలింగ్ అల్సర్స్ అంటే పుండు పడి మానకపోవడం కూడా ఒక వారికోస్ వెయిన్స్ తత్వం. సో ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయాలంటే ఈ లోపల ఉండే రక్త సరఫరా లోపం ఏదైతే ఉందో, బ్లడ్ ఫ్లో అవ్వకుండా మీ కాళ్ళకి ఏదైతే కష్టం వస్తుందో దాన్ని సాల్వ్ చేస్తేనే ఇవి సాల్వ్ అవుతాయి, లేకపోతే సాల్వ్ కాదు. కొంతమంది కాళ్ళలో నలుపు వస్తుంది, దాన్ని చర్మం డాక్టర్లు మీరు అడిగినా కూడా స్టేసిస్ డెర్మటైటిస్ అంటారు. అంటే రక్తం సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అని. మరి దానికి అది సాల్వ్ చేస్తేనే ఇది సాల్వ్ అవుతుంది. సో ఈ పాయింట్ గమనించాలి. అందుకు సరైన డాక్టర్స్, వాస్కులర్ డాక్టర్స్ మీకు సరి చేస్తారు. నేను మళ్ళీ 2వ తారీఖున విజయవాడలో ఉంటాను. మిగిలిన టైం కూడా నా జూనియర్ డాక్టర్ ఉంటారు, మీరు ఎప్పుడైనా చూపించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి శ్రావణి గారు. శ్రావణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో శ్రావణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మా ఆయన గారికి 35 years అండి. అలాగే అతనికి వారికోస్ వెయిన్స్ అని చెప్పారనమాట. ఇలాగా వాపుల్లో వస్తే హాస్పిటల్కి వెళ్తే, కానీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి, తక్కువలో అవ్వదా కాస్ట్? షూర్. సో ఒకసారి మీరు అన్నీ ఆలోచించండి అమ్మా. సో కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది సెకండ్ పాయింట్. కాస్ట్ మీకు ఫ్రీగా కూడా జరిగే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో మనం వారికోసెస్ ఉన్నాయనుకున్నాక మనం ఎలా తగ్గిస్తే తగ్గుతాయి అనేది. ఒకటి స్ట్రిప్పింగ్ ఆపరేషన్, కట్ చేసి వెయిన్స్ తీసేస్తే ప్రాబ్లం వెళ్ళిపోతుంది. కానీ ఈ కట్ చేసి తీసే ఆపరేషన్కి 30 నుంచి 40 కుట్లు పడతాయి, నడుములో సూది వేయాల్సి వస్తుంది. అండ్ దీనికి అంతా చేసినాక ఈ కట్ చేసే ఆపరేషన్కి 50% సక్సెస్ ఉంటుంది. కాబట్టి అది కొంతమంది ఆప్ట్ చేసుకోవచ్చు. దానికి ఆరోగ్యశ్రీ స్కీమ్ వర్తిస్తుంది, చాలామంది చేస్తారు. వైజాగ్ జనరల్ హాస్పిటల్ చేస్తారు, చాలా దగ్గర కేజీస్లో చేస్తారు, అన్ని దగ్గర చేస్తారు. మనం ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే ఈ లేజర్ ఆపరేషన్. లేజర్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ పతనం అయింది. నేను ఈ ఆపరేషన్ ఇండియాలో మొదలెట్టేటప్పుడు $50 డాలర్, ఇప్పుడు $76.
అన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి రావాలి ఈ లేజర్స్ అన్నీ కూడా. ఈ లేజర్ రావాలి, ఆ లేజర్ మంచి క్వాలిటీ వాడితేనే మీకు వెయిన్స్ తగ్గుతాయి. ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఒక్కసారి చేసి తగ్గిపోయే టైప్ వెయిన్స్ లేజర్ తీసుకురావాలి, దానికి కొంత ఖర్చు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. రా మెటీరియల్స్ ఈ రోజుల్లో ఏది చీప్ కాదు. మనకి ఏదైతే గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలనుకుంటుందో మరి దాన్ని నమ్మి కొంతమంది చేయించుకోవచ్చు, ఆ నమ్మని వాళ్ళు ఇలా రావాల్సి వస్తుంది. సో అన్ని కాస్ట్ లెన్స్తో చూడకండి, ఎఫెక్టివ్నెస్తో కూడా చూడండి. అంటే ఇది చేసుకుంటే ఎఫెక్టివ్, మీరు రూపాయి ఇచ్చి చేసుకున్నా 10 రూపాయలు చేసుకున్నా 10,000 ఇచ్చి చేసుకున్నా ఫెయిల్ అయితే అంతే బాధపడతారు. సో మీరు అది కూడా మైండ్లో పెట్టుకొని సరైన డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏబీసీ హాస్పిటల్లో వారికోస్ వింగ్స్ ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉందో అలాగే చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఇది వాటి జీవనరేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.